నమస్తే, నేను మధు. జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే కేసీఆర్ ని ఎత్తైపోతున్నారా? ఎందుకంటే తాజాగా కేసీఆర్ కు సిట్ విచారణ కోసం నోటీసులు రావడం అయితే జరిగింది. అసలు ఏం జరగబోతుంది ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, సిట్ విచారణ కోసం కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది సార్? కొద్దిసేపటి క్రితమే ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ గారికి తెలంగాణ సిట్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏ కేసులో ఇచ్చారు అని అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇచ్చారు. సిఆర్పిసి 160 ప్రకారము ఆయనకు నోటీసులు ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. మొత్తం న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఎక్కువ టైం ఇవ్వాలి, తెల్లారితే ఆయన విచారణకు హాజరు కావాలి. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లోకి వచ్చి విచారణకు హాజరు కమ్మని చెప్పి ఆ నోటీసుల్లో పొందుపరిచినటువంటి అంశం. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కేసు. దాని మీద ఇప్పటికే అనేక మందిని విచారించారు, కొన్ని వందల మందిని విచారించారు. అమెరికా నుంచి తెలంగాణ వరకు కేసు విచారణ జరిగింది. అమెరికా నుంచి అని ఎందుకు అనుకున్నానంటే ఎస్ఐబి ప్రభాకర్ రావు గారు అమెరికాలో ఉన్నారు. అమెరికా నుంచి ఆయన తీసుకురావడానికి దాదాపుగా సంవత్సరం పట్టింది. అంటే తెలంగాణ సిట్ ఎంత పకడ్బందీగా ఈ కేసును విచారిస్తుంది అని చెప్పి చెప్పడానికి ఒక ఉదాహరణ. ఆ తర్వాత రాధాకిషన్రావు అని ఇట్లా రావులు అనేక మంది ఉన్నారు. తెలమ సామాజిక వర్గం, కేసీఆర్ గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ ఎస్ఐబిలో మొత్తం వాళ్లే పెట్టుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ఎంతమంది చేశారు? కొన్ని వేల మంది ఫోన్ ట్యాప్ చేశారు. హీరోయిన్లు చేశారు, పారిశ్రామికవేత్తలు చేశారు, ఇండస్ట్రియలిస్టులు చేశారు, ఎవరిని వదలలేదు. జడ్జిలు చేశారు, మీడియా వాళ్ళని చేశారు, జర్నలిస్టులు అనేక మంది చేశారు, ఎవరిని వదలలేదు. అయితే దీని మీద ఇన్వెస్టిగేషన్ జరిగితే అధికారులు ఏం చెప్పారంటే ఈ సిబ్బంది వాళ్ళ విచారణలో వాళ్ళ వాంగ్మూలంలో వాళ్ళని వాళ్ళు XYZ చెప్తే మేము చేసామని చెప్పారు. సో దానికి ఆధారాలని సేకరించేటువంటి క్రమంలో సిట్ హరీష్ రావు గారిని పిలిచి విచారించింది, కేటీఆర్ గారిని పిలిచి విచారించింది, తాజాగా సంతోష్ రావు గారిని కూడా పిలిచి విచారించింది. వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం, అలాగే గతంలో అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో సమాచారం కానీ వాంగ్మూలం కానీ వీటన్నిటినీ దగ్గర పెట్టుకొని విత్ ఎవిడెన్సెస్ ఇప్పుడు కేసీఆర్ గారిని విచారణకు రమ్మని చెప్పి పిలిచారు. అంటే ఇంత దూరం వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని వదిలిపెడతారా? ఇది చాలా ప్రమాదకరమైనటువంటి కేసు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, కాళేశ్వరం కేసు ఒక ఎత్తు, ఫార్ములా ఈదేస్ది మనీ లాండరింగ్ జరిగింది అనేది అదొక రకమైనటువంటి కేసు. వీటన్నిటికంటే అత్యంత ప్రమాదకరం ఇండియన్ పీనల్ కోడ్ లేదంటే ఇండియన్ చట్టంలో ఉండేటువంటి టెలిగ్రాఫిక్ యాక్ట్. ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ అనేది చాలా బలమైనటువంటి యాక్ట్. అది దాన్ని ధిక్కరిస్తే జీవితం మొత్తం జైల్లో ఉండాల్సిన పరిస్థితి. అంత పవర్ఫుల్ చట్టం అది. ఆ చట్టాన్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే టోటల్గా కేసీఆర్ గారి ఫ్యామిలీ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు సంచలగూడ జైల్లోనే సరిపోతుంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు, ఆయన PCC అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, నేను అధికారంలో రాగానే తీసుకెళ్లి సంచలగూడ జైలు అందరినీ డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టేసి మొత్తాన్ని అక్కడ పెడతాను, అన్ని తప్పులు చేశారు వాళ్ళు అని చెప్పి ఆయన చెప్పేవాళ్ళు. నిజంగా కూడా ఇప్పుడు ఈ టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద కనుక విచారించి మొత్తం ఆల్రెడీ విచారించారు కదా, ఎవిడెన్స్లన్నీ వాళ్ళు రాబట్టారు కదా, అవన్నీ బేస్ చేసుకుని కనుక ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయొచ్చు, ఇమీడియట్ అరెస్ట్ చేయొచ్చు. ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా, అరెస్ట్ చెయ్యరు అనేది అనడానికి లేదు. మనం నాకు కూడా ఎందుకో డౌట్ వస్తుంది సార్, అరెస్ట్ చెయ్యరేమో అని. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా జనరల్గా మనకు తెలుసు అరెస్ట్ చేయరని, ఎందుకంటే రాజకీయంగా ఉండేటువంటి కంపల్షన్స్ కొన్ని ఉంటాయి. ఈ రాజకీయ కంపల్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎవిడెన్స్ తోటి దొరికినా, కేసీఆర్ గారు ఎవిడెన్స్ తోటి దొరికినా, లేదంటే ఇతరత్ర ఎవరు దొరికినా అంత ఈజీగా వాళ్ళని అరెస్ట్ చేయరు. అరెస్ట్ చేసినా కానీ బెయిల్ మీద బయటకు వచ్చి రావడానికి అవకాశం ఉన్నటువంటి విధంగా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 2 కేసులు తాజా అందరికి తెలిసినటువంటి కేసులో తీసుకుందాం. మనం కోడికత్తి కేసు ఉంది. కోడికత్తి సీను జైల్లో ఉన్నాడు. బాధితుడు ఒక్కరోజు కూడా కోర్టుకు హాజరు కాల. మరి ఎందుకు హాజరు కాలేదు బాధితుడు? హాజరు కాకపోతే కోర్టులు ఏం చేసినాయి, వ్యవస్థలు ఏం చేసినాయి? లాస్ట్కి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చేసి అక్కడ తాడేపల్లి హౌస్కి వచ్చేసి మీరు ఒక్కసారి అటెండ్ కాండి, మా వాడికి బెయిల్ వస్తుందని చెప్పి ధర్నా చేసే పరిస్థితికి వచ్చింది వాళ్ళ ఫ్యామిలీ, కోడికత్తి సీన్ ఫ్యామిలీ. మరి అలా అదే వేరే వాళ్ళైతే ఆ విధంగా వదిలిపెడతారా? ఇప్పుడు నా కేసే ఉందండి, నా మీద ఒక కేసు పెట్టారు. ఇప్పుడు నాకు నెలకు ఒకసారి నాకు ఫోన్లు వస్తుంటాయి, మీరు కోర్టుకు అటెండ్ కానీ
లేదంటే నాన్ బెయిలబుల్ Action వారెంట్ తీసుకుంటాం. ఇష్యూ చేస్తాము అవును. అని చెప్పి మేము పోయి అటెండ్ అయ్యి వస్తున్నాం. అవును. మరి ఇప్పుడు 12-13 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు. Hmm. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అధికారం పోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఉమ్. మరి వ్యక్తిగత హాజరుకి రమ్మని చెప్పి పిలుస్తున్నారా? ఎందుకు పిలవట్లేదు? ఉమ్. అదే వేరే వాళ్ళని అయితే ఉమ్. పిలవకుండా ఉంటారా? ఉండరు, యాక్షన్ సో తీసుకుంటారు. కాబట్టి చట్టం ఇండియాలో చట్టం అనేది కొందరికి మాత్రమే, అవును. అందరికీ కాదు, అవును. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది అనే దానికి కొన్ని ఉదాహరణలు అవును. ఇవన్నీ కూడా. ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు ఫార్ములా ఉమ్. ఈ ఈ ఫార్ములా కార్ ఈ కార్ రేస్ రేస్ ఉంది, ఉంది. అవును. అది మనీ లాండరింగ్ జరిగిందని Hmm. చెప్పేసి కేసు పెట్టారు. దానికి సంబంధించి ఎవిడెన్స్ అంతా అరవింద్ అని ఐఏఎస్ వీళ్ళందరినీ పిలిచి విచారించారు. ఎవిడెన్స్ ఉందని చెప్పి అన్నారు. రేపు వీళ్ళని అరెస్ట్ అన్నారు. ఇన్స్టిట్యూట్ పోలీసులు మోహరించారు. 1-2 రోజులు అరెస్ట్ అవుతారు అని చెప్పేసి అనుకున్నారు కేటీఆర్ గారు. అరెస్ట్ ఎక్కడయ్యారు? కాలేదు కదా. అవును. సో కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క చట్టం, ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యవస్థలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పనిచేస్తాయి. ఇప్పుడు కేటీఆర్ గారు మొన్న విచారణకు హాజరయ్యారు. హాజరయ్యి బయటకు వచ్చేమన్నారు, నేనే వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేశాను, అవును, నేనే క్వశ్చన్ అడిగాను అని చెప్పి అన్నారు. ఇప్పుడు మామూలు పీపుల్ ఎవరైనా కానీ అలా చెప్పగలరా? నేనే క్వశ్చన్ వేసాను వాళ్ళని అసలు అంటారా? అనరు సార్. మరి ఇండియాలో మనం ఎక్కడున్నాం? మన వ్యవస్థలు ఎక్కడున్నాయి? మన హక్కులు ఏమైపోతున్నాయి అని అంటే మన హక్కులు మొత్తం ఇలాంటి వాళ్ళ చేతిలో ఉంటాయి, పైనుంచి కింద దాకా. సో కాబట్టి కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారా అని అంటే అంత ఈజీ అయితే కాదు. ఆయన అంటే అరెస్ట్ చేస్తే ఏదో అయిపోదు, కానీ పొలిటికల్ కంపల్షన్స్, ఢిల్లీ నుంచి గల్లీ దాకా పొలిటికల్ కంపల్షన్స్ లేకపోతే, చట్టం తన పని తాను చేసుకుని పోనిస్తే చట్టాన్ని, దాదాపుగా ఈ అవినీతి కోర్లు ఉండరు. లేదంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అందరికీ తెలుసు. 14 మంది జడ్జెస్ ని ఫోన్ ట్యాపింగ్ చేస్తే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళకి తెలుసుగా, జడ్జెస్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వాళ్ళకి తెలుసు కదా. ప్లస్ అధికారం కోల్పోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక 4 రోజుల గ్యాప్ లో తీసుకెళ్లి మూసీ నదిలో ఈ మొత్తం పడేసిన సంగతి అందరికీ తెలుసు కదా. కానీ సొంత కూతురు చెప్తుంది కదా సార్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని. ఫోన్ ట్యాపింగ్ చేసింది ఆవిడే చెప్తున్నారు కదా. సొంత అల్లుండే నమ్మలేదు, దుర్మార్గులు అని చెప్పి ఆవిడే చెప్తున్నారు కదా. అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అందరూ చెప్తున్నారు, జరగలేదని ఎవరు అంటున్నా. మరి ఇంత ఎవిడెన్స్ నుండి మరి అరెస్ట్ అవుతారంటే మొత్తం అయితే నోటీసులు అయితే పంపించారు. నోటీసులు పంపించారు కాబట్టి రేపు విచారణకు అయితే రమ్మంటారు. ఇప్పుడు విచారణ రమ్మన్న తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం కేసుని విచారించారు. ఇలానే కాళేశ్వరం కేసులో దాంట్లో కూడా ఈయన విచారణకు హాజరయ్యారు. హాజరైన తర్వాత దాన్ని తీసుకెళ్లి సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐ ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. ఒకసారి సిబిఐకి వెళ్ళింది అంటే అది ఇక కోల్డ్ స్టోరేజ్లో పడినట్టే, ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ కూడా ఇప్పుడు కేసీఆర్ గారిని పిలుస్తారు, ఒక మొత్తం కేసు అంతా ఒక ఒపీనియన్ తీసుకొస్తారు. దీన్ని మళ్ళీ అసెంబ్లీలో పెడతారు. అసెంబ్లీలో పెట్టి మళ్ళీ ఆ సిబిఐకి ఈ కేసును కూడా చెప్పినా ఆశ్చర్యపోతుంది. అదే చేస్తారు, ఆల్మోస్ట్ అదే చేస్తారు. సో వన్స్ సిబిఐకి వెళ్ళిపోయిందంటే అది కోల్డ్ స్టోరేజ్లో ఉంటుంది. ఆ కోల్డ్ స్టోరేజ్లో పెడతారు. వాళ్ళు రాజకీయంగా వాళ్ళకి ఏం కావాలో చేయించుకుంటారు. ఆల్మోస్ట్ అదే ఇంకా ఆ పనిలో ఉంటారు. ఒకసారి ఏదన్నా కొంచెం అటు ఇటు జరిగినప్పుడు ఈ మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ నుంచి ఒక పేపర్ బయటకు తీసుకొస్తారు. మళ్ళీ ఇది కామన్ మనం చూస్తున్నాం కదా కొన్ని సంవత్సరాలుగా. కాబట్టి వ్యవస్థలకి మనం కట్టుబడి ఉండాలి కాబట్టి ఉండాల్సిందే తప్పితే వ్యవస్థల్ని ప్రశ్నించేటువంటి వాళ్ళని అసలు బతకనివ్వట్లేదు కదా. సో కాబట్టి ఏం జరుగుతుంది కేసీఆర్ గారి కేసులో అంటే అద్భుతాలు ఏమి జరగవు, కాకపోతే మీడియాలో మనకి అద్భుతం జరుగుతున్నట్టు కనిపిస్తుంది అంతే. సో ఏదేమైనా సరే సిట్ విచారణకి కేసీఆర్ గారికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మరి రేపే సిట్ విచారణ కూడా ప్రారంభం కాబోతుంది. మరి సిట్ విచారణ అనంతరం అక్కడ ఏం క్వశ్చన్స్ అడిగారు, అసలు బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి, మనం వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.